వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనమైతే నెల్లూరు శివప్రియ సెంటర్లో ఉన్నాం. ఇక్కడికి రావడానికి కారణం అయితే ఇక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్డన్ సెర్చ్ ద్వారా మరి ఎలాంటి నిందితులను గుర్తించారు, లేదంటే ఎలాంటి కేసులు ఫైల్ చేశారు, లేదంటే ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేశారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు కార్డన్ సెర్చ్ నిర్వహించారు కదా, కారణం ఏంటి? ఎడ్లవారి వీధిలో ఇవాళ కార్డన్ సెర్చ్ నిర్వహించడం అయింది. జనరల్గా కార్డన్ సెర్చ్ ఏంటంటే ప్రజల్లో అవగాహన కార్యక్రమం పెంచడానికి, తర్వాత ప్రజల్లో భయం పోవటానికి, ప్రజలు పోలీసులకి మరింత దగ్గర అవడానికి నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ ఎడ్లవారి వీధిలో కార్డన్ సెర్చ్ చేయడం అయింది. ప్రజలు కూడా ఏదన్నా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ వాళ్ళ దృష్టిలో ఉంటే కొంతమంది చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు మాకు మరింత చేరువ అవడానికి ఇది ఉపయోగపడుతుంది. రైట్ సార్. అలాగే తీసుకుంటే ఇటీవల కాలంలో బైక్ దొంగతనాలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి బైక్ దొంగతనాలు జరగకుండా ఉండాలి అంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రజలు కూడా బళ్ళకి వాళ్ళు పెట్టిన వెహికల్స్కి హ్యాండిల్ లాక్ వేయటం. చాలామంది ఏంటంటే బళ్ళకి తాళాలు మర్చిపోవటం, బండికి పెట్టేసి అక్కడే వెళ్ళిపోతున్నారు. అలాగే పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేస్తే దొంగతనాలు కూడా, బైక్ దొంగతనాలు ఏమైనా ఉంటే పట్టుకోవడానికి మరింత ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటున్నారు. అలాగే సార్, ఇటీవల కాలంలో యువత ఇష్టం వచ్చినట్టు వాహనాలు నడుపుతూ ఉన్నారు. అలాగే తీసుకుంటే పత్రాలు లేకుండా బైకులు నడుపుతున్న వారి మీద ఎలాంటి చర్యలు చేపట్టేటువంటి అవకాశం ఉంది? వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? సరైన పత్రాలు లేకుండా వెహికల్స్ నడిపే వాళ్ళవి బళ్ళు సీజ్ చేయటం అవుతుంది. అటువంటి వాళ్ళు స్టేషన్ తీసుకొచ్చి, బండి తీసుకొచ్చి వాళ్ళు సరైన పత్రాలు చూపిస్తే బండి రిలీజ్ చేయటం అవుతుంది. అలాగే సార్, ఈ బైక్ దొంగతనాలు చేస్తూ ఉన్నారు కదా, వీళ్ళ మీద కూడా నిఘా ఉంచారా? ఈ బైక్ దొంగతనాలు చేసిన వాళ్ళు వీటిని ఏం చేస్తారా తదుపరి? రిపీటెడ్గా చేసే వాళ్ళ మీద వాచ్ పెట్టేసి ఉంచామండి. రెగ్యులర్గా హ్యాబిచువల్గా చేసే అఫెండర్స్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి వాళ్ళ మీద నిఘా ఉంచడం అయింది. ఇంకా కొత్తగా దొంగలు వస్తున్నారు కాబట్టి వాళ్ళని పట్టుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. రైట్ సార్. ప్రజలకు కూడా కొంత అవేర్నెస్ చేసినట్టున్నారు, అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించినట్టున్నారు. ఇక్కడ ఏం చెప్పారు ప్రజలతో మీరు? రోడ్ సేఫ్టీ నిబంధనలో భాగంగా చాలామంది ప్రజలు బళ్ళు తీసుకుంటున్నారు, టూ వీలర్స్ వేసుకుని రోడ్డు మీద ఎటువంటి హెల్మెట్ లేకుండా వస్తున్నారు. అటువంటి ప్రజలకు ఏంటంటే విజ్ఞప్తి చేస్తున్నాము, టూ వీలర్స్తో పాటు బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని రావాలని చెప్పి. ఓకే. సో టూ వీలర్స్ నడిపేటువంటి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి, బండికి సంబంధించి పత్రాలు తమ వద్ద ఉంచుకోండి. అలాగే నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఇళ్ల వద్ద ఉంచుకోవడం చాలా అవసరమని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.